నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. ఆ లోపలికి ఎంటర్ అయింది చెప్పులు వేసుకొని ఫోటో పట్టుకొని వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అయితే క్షమాపణలు చెప్పాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలని డిమాండ్ చేస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు శాసన మండలిలో చూసుకుంటే రచ్చ జరుగుతుంది తెలిసిందే. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి నిజంగా వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనిపిస్తుంది. నిజంగానే దేవుడితో రాజకీయం చేస్తున్నారు సార్. అసలు నిజంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఎటు దారి తీస్తుంది? దీని మీద మీ స్పందన ఏంటి సార్? దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఈ పరిస్థితి ఉందా? లేదు సార్. దేశంలో ఏ పుణ్యక్షేత్రం పైన ఇలా రాజకీయం చేస్తున్నారా? లేదు. ఇప్పుడు తమిళనాడు, అక్కడ మరి మధుర మీనాక్షి, లేకపోతే ఇంకా అక్కడ బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. అసలు తమిళనాడు అంటేనే టెంపుల్స్ స్టేటు. అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే ఇట్లా స్వామివారి ఫోటోలు పట్టుకుని అసెంబ్లీలో ఇట్లా స్లోగన్స్ చేస్తున్నారా? కేరళలో సిపిఎం, సిపిఐ కమ్యూనిస్టులు ఉంటారు, లేకపోతే కాంగ్రెస్. అక్కడ శబరిమలని ఇలా చేస్తున్నారా? ఒరిస్సాలో బీజేడీ ఉంటుంది, లేకపోతే అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. వాళ్ళు మరి ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర అలా చేస్తున్నారా? అక్కడ అసెంబ్లీలో జగన్నాథ్ ఫోటోలు వేసుకుని తీసుకెళ్తున్నారా? ఉత్తరప్రదేశ్లో కాశీలో కానీ, మహారాష్ట్ర షిరిడీలో కానీ, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలోకి షిరిడీ సాయి ఫోటోలు తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు. అంటే ఎందుకు ఇంత బరితెగించారు? అసలు వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, అసలు లెక్క లేదు. అంటే దేవుడితో రాజకీయం చేయడం ద్వారా మీ పార్టీ నిలబడుద్దా? అప్పుడు ఇలాగే చేశారు. 2014-19లో పింక్ డైమండ్, తిరుమలలో పింక్ డైమండ్ చంద్రబాబు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు కనుక వెళ్తే 24 గంటల్లో భువనేశ్వరి మేడం ఇంట్లో దొరుకుద్ది. దొరకకపోతే నేను రాజీనామా చేస్తా అన్నాడు విజయసాయి రెడ్డి. దొరికిందా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కదా, మరి ఎందుకని కేసులు పెట్టలేదు? ఎందుకని ఆ పింక్ డైమండ్ బయట పెట్టలేదు? అంటే వీళ్ళు అదంతా ఒట్టిదే. నీ అధికారం కోసం, నీ రాజకీయం కోసం నువ్వు చంద్రబాబును కాదు, నువ్వేంటి అసలు దేవుడితోనే ఆడుకుంటావు అన్నమాట. తప్పు. ఏది దేవుడితో ఆటలు ఇవాళ షాక్, మామూలు షాక్ కొట్టదనమాట. దేవుడితో ఆడుకున్నాడు మీ నాన్న కూడా. అయ్యే ఆ జీవోలు కూడా నిన్న బయట పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో 746, 747 మా నాన్న తీసుకొచ్చాడు ఈ జీవోలు. మా నాన్న 7 కొండలు మా నాన్నే కాపాడాడు. మీ నాన్న 7 కొండలు కాపాడితే 7 కొండలు కలిసిపోయాడా? ఇప్పుడు ఆ 746, 747 జీవోలు నిన్న బయట పెట్టావు కదా, 338 ఎందుకు చూపిలా? అది మీ నాన్న తెచ్చాడు. 7 కొండల్ని 2 కొండలు చేయాలనుకుని 7 కొండల పరిధి, తిరుమల తిరుపతి పరిధి 24 కిలోమీటర్లు కాదు, 10.5 చదరపు కిలోమీటర్లే అని తెచ్చిందే మీ నాన్న. దానిపైన ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు భగ్గుమన్నాయి, నేషనల్ మీడియా వదిలిపెట్టింది. ఇక వ్యతిరేకత తట్టుకోలేక ఏదో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి పెట్టి అప్పుడు ఏదో పెద్ద సినిమా చేసి ఎవరో స్వామీజీని పిలిపించుకుని ఆయనతో ఏదో రికమెండేషన్ చేయించినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పెద్ద నాటకం ఆడి తెచ్చిన జీవోలి 746 నిన్న పెట్టాడే 747. అంటే అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక ఆట ఆడుతున్నాడు. ఏంటి ఇది? చాలా డేంజరస్ గేమ్. ఇవాళ జగన్ ఆడుతున్నటువంటి గేమ్ అది అతనికే ప్రమాదం. నీ కళ్ళ ముందు ఉన్నారు, గాల్లో కలిసిపోయారు, దేవుడితో పెట్టుకున్నాళ్ళు. అయినా నువ్వు దేవుడితో పెట్టుకుంటున్నావు. అరే కౌన్సిల్లో గోయిందా గోయిందా నినాదాలు ఏంటమ్మా? మీరు గుడికెళ్ళి కొట్టండి, పుణ్యం వచ్చుద్ది, పాపం ప్రక్షాళన జరుగుద్ది. మీరు మహాపాపం చేశారని కదా ఇవాళ మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని ధ్వజమెత్తుతోంది, నిప్పులు గురిపిస్తోంది. వాట్ ఈస్ దిస్ జగన్? హోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎవరన్నారన్నమాట? అర్ణవ్ గోస్వామి మామూలుగా తిట్ల, జాతిని క్షమాపణ కోరు, చెంపలేసుకో, పొర్లు దండాలు పెట్టు, తలనీలాలు ఇవ్వండి,
నిన్న శ్రీనివాసానంద సరస్వతి అక్కడ వైజాగ్లో మీటింగ్లు పెట్టారు సాధువులందరూ. పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా సార్ ఇప్పుడు జగన్ ఫ్యామిలీ వచ్చి అంటే దంపతులతో సహా క్షమాపణలు చెప్పాలి, పశ్చాత్తాపం చేయాలి. ఇప్పటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. జగన్ చేసుకునే ప్రాయశ్చిత్తం బొత్స సత్యనారాయణ తీసుకుపోయి కౌన్సిల్ చెప్పులు షూలతో స్వామి పటాలను పట్టుకుని చివరికి ఆ పటాలు కూడా ఇసిరేసిపోతారా? దేవుడితో ఆడుకునేది ఎవరమ్మా? దెయ్యం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిట దెయ్యంగా మారాడా జగన్మోహన్ రెడ్డి? ఇది నేననే మాట కాదు, వాళ్ళ చెల్లె అంది. ఏమని? అతను అసలు జగన్ కాదు సైతాన్ అంది. ఒక సైతాన్ ఆర్మీని అతను పెంచి పోషిస్తున్నాడు, సైతాన్ సైన్యం అన్నది జగన్మోహన్ రెడ్డి. అప్పటి ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాని ఎవరన్నారు ఆ మాట సైతాన్ అని? ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిట సైతాన్ అన్నమాట. కాబట్టే నువ్వు దేవుడితో ఢీకొంటున్నావా? అరే ఇప్పుడు ఇక్కడ కౌన్సిల్లో గోవిందా గోవిందా కొడితే ఏమొచ్చుదమ్మా? కొట్టండి గోవిందా, ఎవరొద్దన్నారు? ఎక్కడ కొట్టాలి? గుళ్ళో పోయి కొట్టండి. అసలు ఎక్కడ? నేను ఇందాక అదే చెప్పాను. ఇప్పుడు ఇలా తమిళనాడు అసెంబ్లీలో జరుగుద్దా? తమిళనాడు కౌన్సిల్లో డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళు మరి వాళ్ళు కూడా పట్టుకెళ్ళచ్చు కదా, ఆ చిత్రపటాలు పట్టుకుని. కేరళలో పట్టుకెళ్తున్నారా అయ్యప్ప చిత్రపటం తీసుకుని? అంటే ఇతను తన ప్యాలెస్లో ఉండి అతను ఇస్తాడు ఏంటి ఈ స్క్రిప్ట్, వాళ్ళు యాక్షన్ చేస్తారు. మొత్తం అంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ సజ్జల జగన్మోహన్ రెడ్డి, వాళ్ళంతా పాత్రధారులు. ఎవరు? ఇప్పుడు ఈ కౌన్సిల్లో వాళ్ళు, ఆ ఎమ్మెల్సీలు, లేకపోతే అంబటి రాంబాబు. ఏమంటాడు అంబటి రాంబాబు నిన్న? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి కుక్కకు కూడా ఒక రోజు వచ్చింది అంటాడు. అంటే నిన్ను నువ్వు కుక్క అనుకుంటావా? అంతకుముందు ఇట్లాగే కుక్కల భాష. నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదన్నాడు. నా ఇంట్లో కుక్క కాదు, తోటలో 2 కుక్కలు భయపడవన్నాడు. అరే నువ్వు ఇప్పుడు దాకా అంబటి రాంబాబు అని మనకు తెలుసు, నువ్వేదో సంబరాలు రాంబాబు అని, సంక్రాంతి రాంబాబు అని, డ్యాన్సులు రాంబాబు అని, చివరికి కుక్కల రాంబాబా? ఈ కుక్కల భాష ఏంటి? ఈ కుక్కల పార్టీ ఏంటి? దేవుడితో పెట్టుకుంటున్నారు, జాగ్రత్త. మరి ఈ రోజున రాష్ట్రం అంతా సార్ ఇదే చర్చ జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతున్నారు క్షమాపణలు చెప్తారా లేదని. మరి వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పే అవకాశం ఉందంటారా సార్? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటాడు. ఇప్పుడు కల్తీ నెయ్యి, అదే కెమికల్ గొయ్యి ఏంటి? వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి. ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు కమ్మా. ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ బాబాయిని కానీ పెదనాన్న కానీ టీటీడీ చైర్మన్ చేశారా? లేదుగా సార్. మరి అది కూడా ఇతనే. అంటే బాబాయిని చైర్మన్ చేసి మొత్తం గుడ్డు కొట్టాడు. మనమందరం వెళ్ళి గుడ్డు చేసుకుంటాం తిరుపతి, వీళ్ళు తిరుపతికే గుడ్డు కొట్టి పారేసిన పరిస్థితుల్లో 250 కోట్లు ఒక్క నెయ్యిలోనే మింగేశారు. నెయ్యి ముసుగులో 1000 కోట్లు స్వామివారి సంపద తిన్నా కూడా ఇంకా దానిపైన కన్నే. దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని. ఇప్పుడు కల్తీ నెయ్యి ఆ స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి క్షమాపణ చెప్పాలా? దాని మీద సిట్ వేసి దొంగలను పట్టించి జైళ్ళకు పంపిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలా? ఎవరు క్షమాపణ చెప్పాలి? జాతి మొత్తం ఇవాళ జగన్ క్షమాపణ చెప్పాలని కోరుకుంటుంటే జగన్ మాత్రం చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటాడు. అంటే బరితెగింప, వితండవాదమా? ఇట్లాంటి పార్టీ, ఈ విధమైనటువంటి నాయకుడు ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం ఆ రాష్ట్రాల అదృష్టం. ఈ రాష్ట్రం దురదృష్టమా, ప్రారబ్ధమా? థ్యాంక్ యూ సార్.